హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనం ఈరోజు 2 మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే జిఎస్టీ కలెక్షన్స్, హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ అనేటి న్యూస్లో ఉన్నాయండి, చూద్దాము. అలాగే జగద్గురు బసవేశ్వర గురించి న్యూస్లో ఉంది. జోజిలా పాస్ అండ్ జోజిలా టన్నెల్ గురించి కూడా న్యూస్లో ఉంది. కోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్ వచ్చేసి న్యూస్లో ఉంది. ఆ కోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్ ఏ కంట్రీకి సంబంధించింది ఏంటనేది చూద్దాము. శివశక్తి పాయింట్ కూడా న్యూస్లో ఉంది. ఓకే, మనందరికి తెలుసుగా చంద్రయాన్ 3 సంబంధించిన ల్యాండర్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఆ పాయింట్ని మనం శివశక్తి పాయింట్గా పెట్టుకున్నాము. సో దాని గురించి కూడా చూద్దాము. అలాగే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏఐకి సంబంధించినటువంటి ఫారెస్ట్ సర్వేని, ఫారెస్ట్ సస్టైనబిలిటీకి సంబంధించి ఒక ఎస్టిమేటెడ్ సంబంధించి ఏఐ టెక్నాలజీని ఫస్ట్ టైం ఉపయోగిస్తుంది. సో దాని గురించి కూడా చూద్దాము. అలాగే కమలా పెర్సాద్ బిస్సెసార్ గారు ట్రినిడాడ్ అండ్ టొబాకోకి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. సో చూద్దాం దాని గురించి కూడా. అలాగే బిఈఎంఎల్ సంబంధించి ఏదైతే ఇండియాస్ లార్జెస్ట్ ఇండిజినస్ ఎలక్ట్రిక్ రోప్ షోవెల్ని ఎవరికి కోల్ ఇండియాకి సబ్మిట్ చేసింది. సో దాని గురించి కూడా చూద్దాము. హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. సో యునైటెడ్ స్టేట్స్కు సంబంధించిన ప్రియారిటీ వాచ్ లిస్ట్లో మళ్ళీ ఇండియా అగైన్ ఎంటర్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా చూద్దాము. ప్రియారిటీ వాచ్ లిస్ట్ అంటే ఏంటి అనేది. అలాగే బగూజీ భోస్లే గారికి సంబంధించి న్యూస్లో ఉంది. సో అది కూడా చూద్దాము. సో ఇవే కాకుండా రీజనల్ కరెంట్ అఫైర్స్, ఇంకా మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి జిఎస్టీ కలెక్షన్స్ అండి. మనకి జిఎస్టీని 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి? 2017 జూలై 1 నుంచి. సో 2017 జూలై 1 నుంచి ఏంటి మనకి జిఎస్టీ వసూలని స్టార్ట్ చేయడం జరిగింది. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, మొత్తం దేశంలో ఉన్నటువంటి వేరియస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సర్వీస్ ట్యాక్స్ కానీ ఇంకా ఇతరత్ర ట్యాక్సెస్ అన్నింటినీ కలిపి ఒకే ట్యాక్స్గా పరిగణిస్తున్నారు. అదే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో అది 2017 జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే మనకి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో ఈ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ అనేటివి ఈ ఇయర్ ఏప్రిల్ మంత్కు గాను హయ్యెస్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేటివి జరిగాయి. ఎంత అండి? 2.37 lakhs of crores. ఎంత హయ్యెస్ట్ కలెక్షన్స్ ఎంత అండి? 2.37 lakhs of crores. అంటే 2.37 లక్షల కోట్ల జిఎస్టీ కలెక్షన్స్ కేవలం ఏప్రిల్ మంత్ 2025 గాను వసూలు జరిగాయి. సో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ కలెక్షన్స్ అన్నమాట. సో ఇంతకుముందు 2024 ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఇది హైయెస్ట్గా ఉండేది. గత సంవత్సరం ఏప్రిల్ మంత్లో కలెక్ట్ చేసినటువంటి జిఎస్టీ కలెక్షన్స్ ఫస్ట్ హైయెస్ట్గా ఉండేది. కానీ ఈ ఇయర్ 2025 దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో ఆల్ టైమ్ రికార్డ్గా గరిష్టంగా ఉంది. సో ఎంత? 12.6% ఆఫ్ ది గ్రోత్ రేట్ని చూపిస్తుంది. ఓకే, సో 2.37 lakhs of crores అనేది కలెక్షన్ జరిగింది. సో ఇది గత సంవత్సరం ఏదైతే 2024లో ఏప్రిల్లో జరిగినటువంటి కలెక్షన్స్ కంటే 12.6% అధికము. సో 2.10 lakhs of crores అనేది ఇప్పటివరకు హైయెస్ట్ ఉండేది. 2.10 లక్షల కోట్లు అనేది ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్గా ఉండేది. ఎప్పుడు? 2024 ఏప్రిల్ మంత్ది. సో కానీ దాన్ని అధిగమిస్తూ ఈసారి ఎక్కువగా వసూళ్ళు అనేటివి జరిగాయి. ఇదే సంవత్సరం మార్చి నెలలో కనుక తీసుకున్నట్లయితే ఎంత కలెక్షన్స్ జరిగాయి? 1.96 lakhs crores అనేది వసూళ్ళు జరిగాయి. గత మార్చి నెలలో ఎంత కలెక్షన్ జరిగాయి? 1.96 lakhs అనేది జరిగాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జిఎస్టీ కలెక్షన్స్. ఏ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేశారు, ఏ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ జరిగాయి, దీనికంటే ముందు ఏ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో 2 వర్షన్స్ ఉంటాయి. దేశీయంగా ఉత్పత్తి, దేశీ లావాదేవీల్లో వచ్చేసి ఎంత? 10.7% జిఎస్టీ వసూలు అనేటివి పెరిగాయి. ఎంత? 1.9 lakhs of crores కేవలం ఇండిజినస్గా ఏదైతే ట్రేడ్ జరిగిందో వాటిపైన వచ్చిందనమాట. మిగతా
దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపైన వేసినటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో అది 46,913 46,913 కోట్లుగా ఉంది. ఎంత వృద్ధి? 20.8% వృద్ధి అనేది ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రెండు కలుపుకుంటే 1.9 lakhs ఆఫ్ క్రోర్స్, అదేవిధంగా 46,913 క్రోర్స్ని కలుపుకుంటే 2.37 lakhs దాకా రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జగద్గురు విశ్వేశ్వర గారి గురించి న్యూస్లో ఉందండి. సో విశ్వేశ్వర జయంతికి సంబంధించి బసవ జయంతి సో జగద్గురు బసవేశ్వరకు సంబంధించి న్యూస్లో ఉంది. ఎందుకు అంటే బసవ జయంతిని పురస్కరించి పిఎం మోడీ గారు ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇలాంటి పర్సనాలిటీకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానీ, అలాగే మన ప్రెసిడెంట్ కానీ ఇలా ఎప్పుడైనా న్యూస్లో ఏదైనా పర్సన్ గురించి ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి గురించి చదవాలి. సో అదేవిధంగా బసవేశ్వర గారు చాలా ఇంపార్టెంట్. మనకి భక్తి మూమెంట్ అనేది ఉంది కానీ, సూఫీ అండ్ భక్తి మూమెంట్. సో మిడివల్ ఇయర్లో మిడివల్ హిస్టరీలో ఈ భక్తి మూమెంట్ టైంలో బసవేశ్వర గారు చాలా కీ రోల్ చేశారు, ఎస్పెషల్లీ కన్నడ రీజియన్లో. ఓకే, సో వారి గురించి కూడా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఉంది. సో కరెంట్ అఫైర్స్లో ఏదైనా హిస్టారికల్ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్ వస్తే ఖచ్చితంగా స్టార్టింగ్ పోర్షన్ని చదవండి. ఓకే, సో జగద్గురు బసవేశ్వర గారు, సో వీరు పోయెట్, ఫిలాసఫర్ అండ్ సోషల్ రిఫార్మర్. సో 12th centuryకి సంబంధించి మిడివల్ హిస్టరీకి సంబంధించి భక్తి మూమెంట్ టైంలో వీరు కన్నడ రీజియన్ ఏదైతే ఉందో ఆ కన్నడలో ఏదైతే లింగాయత్ ట్రెడిషన్ ఉందో దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగింది, లింగాయత్ ట్రెడిషన్. ఓకే, సో మనకి వీరు వచ్చేసి కింగ్ బిజ్జల 2 కింద, కింగ్ బిజ్జల ఎవరైతే ఉన్నారో బిజ్జల 2 కింద వీరు మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. కాలాచూరి డైనాస్టీకి సంబంధించినటువంటి కింగ్ బిజ్జల 2 ఎవరైతే ఉన్నారో వారి కింద మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. సో రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి వీరు ఎక్కువగా లింగాయత్ ట్రెడిషన్ అనేది శివాయట్కి సంబంధించినటువంటి ట్రెడిషన్ ఎక్కువగా ఫాలో అవ్వడం జరిగింది. సో వీరు ఏంటంటే మేజర్గా పోయెట్, ఫిలాసఫర్ అండ్ సోషల్ రిఫార్మర్. సో క్యాస్ట్ సిస్టమ్కి అగైనెస్ట్గా కూడా ఆ టైంలో ఫైట్ చేయడం జరిగింది. సో వీరి యొక్క మెయిన్ కీ కాంట్రిబ్యూషన్ కనుక చూసుకున్నట్లయితే ఉమెన్ ఎంపవర్మెంట్. సో జెండర్ ఈక్వాలిటీని వీరు ప్రమోట్ చేయడం జరిగింది. ఓకే, ఎంపవరింగ్ ఉమెన్ లైక్ అక్క మహాదేవి టు బికమ్ స్పిరిచువల్ లీడర్స్ అండ్ పోయెట్స్గా కీ రోల్ చేయడంలో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్కి వీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది, పాలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈక్వాలిటీ, రిజెక్టెడ్ క్యాస్ట్ సిస్టమ్ చెప్పాను కదండి, క్యాస్ట్ సిస్టమ్కి వీరు అగేనెస్ట్గా ఫైట్ చేయడం జరిగింది. ఓకే, ఫౌండెడ్ ది అనుభవ మంటపాని కూడా ఫౌండేషన్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత వచనాస్, వేరియస్ స్పిరిచువల్ రిలేటెడ్ లిటరేచర్తోని వీరు సోషల్ రిఫార్మర్గా, అదేవిధంగా పోయెట్గా, ఫిలాసఫర్గా పేరుగాంచారు. వీరు మేజర్గా లింగాయత్కు సంబంధించి ఈ లింగాయత్లకు సంబంధించి ఎక్కువగా ఫైట్ చేయడం జరిగింది. సో మేజర్గా సోషల్ రిఫార్మర్, క్యాస్ట్ సిస్టమ్కి అగెనెస్ట్గా, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎక్కువగా దోహదం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జోజిలా పాస్ అండి. జోజిలా పాస్ అండ్ జోజిలా టన్నెల్ కూడా న్యూస్లో ఉన్నాయి. సో దిస్ ఈస్ ద హైయెస్ట్, మనకి వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాస్ అన్నమాట. జమ్మూ కాశ్మీర్లో లొకేట్ అయి ఉంది. జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ జోజిలా పాస్ అనేది లొకేట్ అయి ఉంది. సో శ్రీనగర్ నుంచి లేహ్కి కనెక్ట్ అయ్యే ప్రాసెస్లో, శ్రీనగర్ నుంచి లేహ్కి, లదాఖ్లోని లేహ్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఈ జోజిలా పాస్ గుండానే వెళ్ళాలి. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే, సో రీఓపెన్ చేశారు, ఈ జోజిలా పాస్ని రీఓపెన్ చేయడం జరిగింది. అంటే మనకు వింటర్ సీజన్లో మనకి ఏమవుతుంది అంటే ఈ ఎక్కువగా హెవీ మంచు ఏదైతే బాగా పడడం వల్ల ఈ జోజిలా పాస్ని మూసివేస్తారనమాట. సో దాన్ని రీఓపెన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా టూరిస్టులకు విజిట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి, అదేవిధంగా శ్రీనగర్ నుంచి లేక్కి కనెక్టింగ్ పాయింటింగ్గా మారుతుందన్నమాట జోజిలా పాస్. సో సియాచిన్ బేస్ క్యాంప్ ఏదైతే ఉందో సియాచిన్ బేస్ క్యాంప్ని విజిట్ చేయడం కోసము వితౌట్ ప్రియర్ పర్మిషన్స్తో కూడా విజిట్ చేసే విధంగా ఈ జోజిలా పాస్ని రీఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఎక్కడ లొకేట్ అయి ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఎట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది 3,528 మీటర్స్. సో మనకి ఇండియాలో ఉన్నటువంటి పాసెస్ ఏవైతే జమ్మూ కాశ్మీర్ అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పాసెస్లో జోజిలా పాసెస్ చాలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాస్. రోహతంగ్ పాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో దాంట్లో ఈ జోజిలా పాస్ చాలా ఇంపార్టెంట్. ఇది శ్రీనగర్ నుంచి లేక్కి కనెక్టింగ్ పాయింటింగ్గా ఉంటుంది. ఓకే,
క్రిటికల్ హై ఆల్టిట్యూడ్ పాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ పాసెస్ ఇన్ ది వరల్డ్. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే కాశ్మీర్ వ్యాలీని అదేవిధంగా లదాఖ్ని కనెక్టింగ్గా ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మేజర్గా టూరిస్ట్కి సియాచిన్ బేస్ క్యాంప్ ఏదైతే ఉందో, సియాచిన్ గ్లేషియర్కి సంబంధించిన బేస్ క్యాంప్ ఏదైతే ఉందో దాన్ని విజిటింగ్కి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ప్రాసెస్లో మనకి జోజిలా పాస్ ఉంది. సో ఆఫ్టర్ 2014 తర్వాత బార్డర్ ఏరియాస్ని ఏదైతే బార్డర్ ఏరియాస్ ఉన్నాయో ఆ బార్డర్ ఏరియాస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా అనేక పాసెస్కి టన్నెల్స్ అనేటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎస్పెషల్లీ అరుణాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్ రీజియన్లో. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం వల్ల మన ఏదైతే ఆర్మీ రిలేటెడ్ మన డిఫెన్స్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఈజీగా మన బార్డర్కి రీచ్ అయ్యే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ జోజిలా పాస్ ఏదైతే ఉందో అక్కడ జోజిలా టన్నెల్ని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది అతి త్వరలో కంప్లీట్ కాబోతుంది. సో ఒకవేళ కనుక ఆ జోజిలా టన్నెల్ ఏదైతే ఉందో అది కనుక కంప్లీట్ అయితే రోడ్ ద్వారా 1.5 అవర్స్కి రెడ్యూస్ అవుతుంది. రవాణా అనేది 1.5 గంటలోనే కనెక్టింగ్ పాయింట్ లాగా మారుతుంది అన్నమాట. సో మేజర్గా శ్రీనగర్కి హైవే ఏదైతే ఉందో దాంట్లో ఈ జోజిలా టన్నెల్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ జోజిలా టన్నెల్ మొత్తంగా వచ్చేసి 14.15 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఒకవేళ కనుక ఈ టన్నెల్ కనుక కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఇండియాలో ద లాంగెస్ట్ టన్నెల్గా ఇది మిగిలిపోతుంది. ద లాంగెస్ట్ టన్నెల్గా ఈ జోజిలా టన్నెల్ పేరుగాంచుతుంది. అదేవిధంగా బై డైరెక్షనల్గా ఉన్నటువంటి టన్నెల్స్లలో ఏషియాలో అతిపెద్దదిగా ఉంటుంది. సో ది లాంగెస్ట్ బై డైరెక్షనల్ సింగిల్ ట్యూబ్ రోడ్ టన్నెల్ ఇన్ ఏషియాగా పేరుగాంచుతుంది. సో అన్ని ఇప్పుడు ఏంటి మనకు జోజిలా పాస్ని మనం వింటర్ సీజన్లో క్లోజ్ చేస్తాం కదా. సో ఒకవేళ కనుక ఈ టన్నెల్ కనుక కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఆల్ డేస్ మనకి రోడ్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆల్ వెదర్ యాక్సెసిబిలిటీ అనేది కూడా ఉంటుంది. సో ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 6,809 crores ఉంది. 6,809 కోట్లతోని ఈ జోజిలా టన్నెల్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో జోజిలా పాస్ ఫ్రమ్ 3 hours to 30 minutes నుంచి 15 minutesకి తగ్గబోతుంది. ఓకే, సో అప్కమింగ్ 2030 కల్లా దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. సో చాలా క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ జోజిలా టన్నెల్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికి ఎవరు కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఈ జోజిలా టన్నెల్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్. మనకి ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే 1960లో చేసుకున్నటువంటి ఇండస్ వాటర్ ట్రీటీ ఉందో దాంట్లో భాగంగా రీసెంట్గా పహల్గామ్ టెర్రర్ అటాక్లో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీని విరమించుకున్నట్టు ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. సో అదే తరహాలో ఏమైందంటే ఈ కొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మేజర్గా గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి పాకిస్తాన్లో మేజర్గా ఎరిడ్ రీజియన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అగ్రికల్చర్ని టెక్నికల్గా డెవలప్ చేయాలని చెప్పేసి గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్లో భాగంగానే సింధ్ రీజియన్ ఏదైతే ఉందో ఈ సింధ్ రీజియన్లో ఈ కెనాల్ని కొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్ని చేయాలనుకున్నారు. సో ఆ సింధ్ రీజియన్లో ఏదైతే ఎరిడ్ రీజియన్స్ ఉంటాయో పంటలు పండని ప్రదేశంలో ఈ కెనాల్ ద్వారా వాటర్ని పంపించి అక్కడ అగ్రికల్చర్ని డెవలప్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడున్న టెన్షన్స్ వల్ల రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి టెన్షన్స్ వల్ల ఈ కొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్ని ఆపివేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది, చాలా ఇంపార్టెంట్, టెంపరరీ సస్పెండెడ్ ది కొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్. సో ఫాలోయింగ్ ప్రొటెస్ట్ ఇన్ సింధ్ రీజియన్, ఎస్పెషల్లీ సింధ్ రీజియన్లో ప్రొటెస్ట్ జరుగుతుంది. ఓకే, గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2023లో తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ ఎంత? $3.3 billion. సో ఆబ్జెక్టివ్ ఏంటి? మోడర్నైజ్ పాకిస్తాన్స్ అగ్రికల్చర్ సెక్టర్ త్రూ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్, అలాగే హై క్వాలిటీ ఇన్పుట్స్ టు ఫార్మర్స్, డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎస్పెషల్లీ పంజాబ్ దగ్గర సింధ్ రీజియన్ ఏదైతే ఉందో సో ఈ సింధ్ రీజియన్లో ఏది కొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్ రాబోతుంది. సో ఈ కొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్లో భాగంగానే ఈ రీజియన్లో మొత్తం ఏదైతే సెమీ ఎరిడ్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ అగ్రికల్చర్ని ఇంప్రూవ్మెంట్ చేయాలనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ సింధు ప్రావిన్స్ ఏదైతే ఉందో ఈ సింధు రీజియన్లో మనకి ప్రొటెస్ట్ జరుగుతున్నాయి పాకిస్తాన్లో. సో అగైనెస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్, అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టారు. ఓకే,
కంపల్సరీ అడుగుతారు. ఓకే, సో దీంట్లో భాగంగా ఈ కొలిస్తాన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా దాదాపుగా 1 మిలియన్ ఎకర్స్కి వాటర్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. సో దీని కాస్ట్ వచ్చేసి $800 మిలియన్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. సో వాటర్ వచ్చేసి మనకి సట్లెజ్ రివర్ నుంచి మేజర్గా వాటర్ సోర్సు ఈ కొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్కి ఉంది. మనకి తెలుసు సింధ్, ఇండస్, జీలం, చినాబ్ ఇవి 3 కూడా ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా పాకిస్తాన్కి దాదాపుగా 80% ఆఫ్ ది వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రవి, బియాస్, సట్లెజ్ ఈ 3 ఉపనదులు ఏవైతే ఉన్నాయో సింధుకు సంబంధించినవి అవి ఇండియాకు పూర్తి హక్కులు ఇవ్వడం జరిగింది. సో సట్లెజ్ మెయిన్గా ఇండియాలో మనకి పాకిస్తాన్ రీజియన్లో ఎంటర్ అవుతుంది కాబట్టి అందుకని చెప్పేసి ఆ సట్లెజ్ను బేస్ చేసుకొని ఈ కొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్న సింధు రీజియన్లో ఎక్కువగా అల్లర్లు జరుగుతున్నాయి, అందుకని చెప్పేసి దాన్ని టెంపరీగా ఆపివేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ శివశక్తి పాయింట్ న్యూస్లో ఉందండి. సో మనకి ఎక్కడైతే ల్యాండర్ మనకి చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా మనము ఒక ల్యాండర్ని, అదేవిధంగా రోవర్ ప్రజ్ఞాన్ ఏదైతే ఉందో ల్యాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞాన్ని 2023లో మనం లాంచ్ చేయడం జరిగింది చంద్రయాన్ 3 మిషన్ ద్వారా. సో ఆ శివశక్తి పాయింట్ల దగ్గర యాన్షియంట్ లూనార్ మ్యాంటిల్ ఏదైతే ఉందో దాన్ని కనుగొనడం జరిగింది. యాన్షియంట్ లూనార్ మ్యాంటిల్ అంటే ఏంటి? మనకి లావా ఒకప్పటి పురాతనమైనటువంటి చంద్రుడు ఎలా ఫామ్ అయిందో దానికి సంబంధించినటువంటి లావాకు సంబంధించినటువంటి యాన్షియంట్ మ్యాంటిల్ని కనుగొనడం జరిగింది, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో చంద్రయాన్ C3 అన్కవర్డ్ క్రిటికల్ ఎవిడెన్స్ ఆఫ్ ది లూనార్ మ్యాంటిల్ మెటీరియల్స్ ఎట్ ది మూన్స్ శివశక్తి పాయింట్ దగ్గర. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే లావా క్రిస్టలైజేషన్ ద్వారా ద టైమింగ్ అంటే చంద్రుడు ఎప్పుడు ఏర్పడ్డాడు అనే టైమింగ్స్ని కూడా ఎస్టిమేషన్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్రో వారికి ఇది ఒక అడ్వాన్స్డ్ స్టెప్ అన్నమాట. సో మనకి శివశక్తి పాయింట్ అనేది తెలుసు, ఎక్కడైతే మనము మన ల్యాండర్ విక్రమ్ ఏదైతే ఉందో అది ల్యాండ్ అయిన ప్లేస్ని శివశక్తి పాయింట్గా మనం పేర్కొనడం జరుగుతుంది. చంద్రయాన్ 3లో భాగంగా మనము ఒక ల్యాండర్ని రోవర్ని పంపించడం జరిగింది. ల్యాండర్ పేరు వచ్చేసి విక్రమ్, రోవర్ పాయింట్ వచ్చేసి మనకి రోవర్ నేమ్ వచ్చేసి ప్రజ్ఞాన్. ఓకే, సో చంద్రయాన్ 3 మిషన్ని మనము July 14, 2023లో జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ మిషన్ 3 ఏదైతే ఉందో జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ మిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా లాంచ్ చేయడం జరిగింది. సో ల్యాండర్ ఏదైతే ఉందో విక్రమ్ అది August 23, 2023 రోజు చంద్రుని యొక్క సౌత్ పోల్ని రీచ్ అవ్వడం జరిగింది. సో సౌత్ పోల్ని రీచ్ అయినటువంటి ఫస్ట్ కంట్రీగా ఇండియా పేరుగాంచింది. అదేవిధంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి కంట్రీగా కూడా ఇండియా పేరుగాంచింది అనమాట. సో ఫస్ట్ కంట్రీ సౌత్ పోల్ని రీచ్ అయింది మాత్రం ఇండియాగా పేర్కొంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్కి సంబంధించి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ అంటే ఫారెస్ట్కి సంబంధించి రియల్ టైమ్ అలర్ట్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తుందన్నమాట. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైమ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ను చేయబోతున్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఫారెస్ట్ని మేనేజ్మెంట్ చేయబోయే రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఓకే, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఎన్హాన్స్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో ఫారెస్ట్లని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ AI ఎనేబుల్డ్ రియల్ టైమ్ మానిటరింగ్ని తీసుకురాబోతుంది. సో దీంట్లో మేజర్గా AI టెక్నాలజీని, శాటిలైట్ డాటాని, అలాగే మొబైల్ ఫీల్డ్ రిపోర్టింగ్ని తీసుకురాబోతున్నారు. సో మేజర్గా ప్రోయాక్టివ్ మానిటరింగ్, ఓకే, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా డిటెక్ట్స్ చేంజెస్ ఇన్ ల్యాండ్ యూజ్. సో మేజర్గా మనకి ఫారెస్ట్లో స్టబుల్ బర్నింగ్ కానీ ఇంకేదైనా చేస్తున్నారా, ఫారెస్ట్ బర్నింగ్ కానీ ఆ విధంగా. సో ఫారెస్ట్ ఏరియాలో క్విక్ కరెక్టివ్ యాక్షన్స్, సో ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ జరుగుతున్నప్పుడు క్విక్గా రియాక్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి ప్రోయాక్టివ్ మానిటరింగ్ కోసం అని చెప్పేసి దీన్ని వాడుతున్నారు. రియల్ టైమ్ అలర్ట్స్, సో శాటిలైట్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో ఆ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్కడైనా చిన్న ఫారెస్ట్ ఫైర్స్ కానీ అలాంటివి జరుగుతున్నప్పుడు ఈజీగా డిటెక్ట్ చేసి మనకి రియల్ టైమ్గా
దీన్ని తీసుకురాబోతున్నారు. సో ఫీల్డ్ స్టాఫ్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అనేది వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి పంపించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. అలాగే ఏఐ ఇంటిగ్రేషన్, మిషన్ లెర్నింగ్ ద్వారా ఇంప్రూవ్ అలర్ట్ అక్యురసీ. అంటే చాలా మట్టుకి లొకేషన్ ఫారెస్ట్లో మనకి మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫారెస్ట్లో ఏదైనా ట్రిగ్గర్ అవుతుందంటే దాని యొక్క లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడం అంత ఈజీ కాదండి. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనకి ఫారెస్ట్ మానిటరింగ్స్ ఈజీ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పైలట్ లొకేషన్స్. మేజర్గా ఫైవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఒక 5 లొకేషన్స్లో పైలట్ ప్రాజెక్ట్ కింద వాడుతున్నారు. అవి ఒకటి శివపురి, గూనా, విదిశా, బుర్హాన్పూర్ అండ్ ఖండ్వా. ఈ 5 లొకేషన్స్లలో ఈ ఏఐ ఎనేబుల్డ్ ఫారెస్ట్ మానిటరింగ్ సిస్టమ్ని తీసుకురాబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఇండియాలోనే ఫస్ట్ ఫారెస్ట్ మానిటరింగ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నటువంటి స్టేట్ ఏదంటే మధ్యప్రదేశ్. ఓకే, రియల్ టైం డాటాని ఉపయోగించుకుంటూ క్విక్గా రెస్పాండ్ అయ్యే విధంగా ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోబోతున్నారు. సో సస్టైనబిలిటీ, దీని ద్వారా ఈజీ డిటెక్షన్స్, ఫాస్ట్ డిటెక్షన్స్ చేస్తారా ఈజీగా సమృద్ధిగా సస్టైనబిలిటీని పెంపొందించవచ్చు అని చెప్తున్నారు. సో శాటిలైట్ ఇమేజినరీ టెక్నాలజీ యూజ్ చేసుకుంటే గ్లోబల్ ఎర్త్ ఇంజన్ ప్రొవైడ్స్ డాటా ఫర్ మానిటరింగ్. ఇవన్నీ కూడా టెక్నాలజీ ఎస్పెషల్లీ రియల్ టైం మానిటరింగ్ కోసం అని చెప్పేసి శాటిలైట్ టెక్నాలజీని, ఏఐ టెక్నాలజీని ఫర్ రియల్ టైం అలర్ట్ కోసం అని చెప్పేసి వాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కమలా పెర్సాద్ బిసేసార్. ఓకే, కమలా పెర్సాద్ బిసేసార్. సో వీరు హిస్టారిక్గా మళ్ళీ ట్రినిడాడ్ అండ్ టొబాకో అనే కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. సో రీసెంట్గా ఎలక్షన్స్ అనేటివి జరిగాయి. సో వీరు అంతకుముందు 2010 నుంచి 2015లో కూడా ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. సో వీరు యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించిన క్యాండిడేచర్ అన్నమాట. అదేవిధంగా వీరు పీపుల్స్ నేషనల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ అపోజిట్ పార్టీ పీపుల్స్ నేషనల్ మూవ్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్లో ఉన్నటువంటి పార్టీకి అపోజిట్గా నిల్చొని ఇక్కడ యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చొని ప్రైమ్ మినిస్టర్గా గెలవడం జరిగింది. సో హిస్టారిక్ రిటర్న్గా దీన్ని పేర్కొంటున్నారు. సో మేజర్గా ఇప్పుడున్నటువంటి కేత్ రోవెల్స్ ఎవరైతే ఉన్నారో వీరి రిజైన్ ద్వారా ఈ ట్రినిడాడ్ అండ్ టొబాకో దాంట్లో అనే కంట్రీలో ఎలక్షన్స్ జరగడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్లో ప్రజెంట్ ఉన్నటువంటి పీపుల్స్ నేషనల్ మూవ్మెంట్ పార్టీకి అపోజిట్గా యునైటెడ్ నేషనల్స్ కాంగ్రెస్ వాళ్ళు గెలవడం జరిగింది. మేజర్గా ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందంటే లివింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం, అలాగే క్రైమ్ రేట్స్ పెరగడం లాంటి వాటి వల్ల ఇప్పుడు ఈ కమలా పెర్సాద్ బిసేసార్ గారు తిరిగి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా చేయబోతున్నారన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిఈఎంఎల్ ఏదైతే కంపెనీ ఉందో, సో ఈ బిఈఎంఎల్ స్టేట్ ఓన్డ్ కంపెనీ, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండి ఇది. ఓకే, ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. ఇప్పుడు ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఇండిజినస్ ఎలక్ట్రిక్ రోప్ షవల్ని కోల్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో ఈ కోల్ షవర్ ఏది మనకి ఎలక్ట్రిక్ రోప్ షవల్ ఏంటి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ క్రేన్ అండి. సో ఎక్స్కవేషన్స్కి ఎస్పెషల్లీ మైనింగ్ ఇండస్ట్రీలో ఈ ఎలక్ట్రిక్ రోపింగ్ షోవల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ చేస్తాయి. దాదాపుగా ఎంతో భారీ వెయిట్ని కూడా ఈజీగా లిఫ్ట్ చేసి సో ఎక్స్కవేషన్ని స్పీడ్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని ఇండిజినియస్గా బిల్డ్ చేద్దామని చెప్పేసి బిఈఎం వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. సో ఆ బిల్డ్ చేసినటువంటి అంటే ఆ నిర్మించినటువంటి షవల్ని ఏదైతే ఎలక్ట్రిక్ రోపే షవల్ ఏదైతే ఉందో దాన్ని కోల్ ఇండియాకు అప్పచెప్పడం జరిగింది. సో బిఈఎంఎల్ లిమిటెడ్ వారు ఈ భారీ క్రేన్ని, సింపుల్గా చెప్పాలంటే ఒక క్రేన్ అన్నమాట ఇది, ఈ క్రేన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో దీనికి ఎక్విప్మెంట్ BRS-21గా దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇండియాస్ లార్జెస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ ఎలక్ట్రిక్ రోప్ షవల్ అన్నమాట. సో ఇది ఎవరికి అప్పచెప్పడం జరిగింది, నదర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సబ్సిడరీ కంపెనీ ఆఫ్ ది కోల్ ఇండియాకి, సో దానికి ఇవ్వడం జరిగింది. హెవీ డ్యూటీ మైనింగ్ ఆపరేషన్స్కి ఈ BRS-21ని ఉపయోగించడం జరుగుతుంది. సో మేజర్గా BRS-21 ఏంటి అంటే ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి లార్జెస్ట్ ఎలక్ట్రిక్ రోప్ షవల్ అన్నమాట, ఎలక్ట్రిక్ రోప్ షవల్. సో మేజర్గా చాలా హెవీ ఎక్విప్మెంట్స్కి, చాలా హెవీ మైనింగ్కి ఈ ఎలక్ట్రిక్ రోప్ షవల్స్ని వాడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి ప్రియారిటీ వాచ్ లిస్ట్లో మళ్ళీ ఇండియాని రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రియారిటీ వాచ్ లిస్ట్. సో మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఉంటాయి కదండి. సో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి ఏవైనా అన్వాంటెడ్ థింగ్స్ జరుగుతున్నాయి పలానా కంపెనీ పలానా దేశంలో అంటే ఆ దేశాన్ని యుఎస్ వాళ్ళు ప్రియారిటీ వాచ్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. మేజర్గా యుఎస్కు సంబంధించిన యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన కొన్ని వస్తువుల యొక్క మార్పిడిలు కానీ వారి యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి విరుద్ధంగా ఆ కంట్రీకి సంబంధించిన వస్తువులు కానీ ట్రేడ్ మార్క్స్ కానీ ఇంకా ఇతరత్ర వాటిని దొంగిలించి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి విరుద్ధంగా ఇంకొక దేశం వాళ్ళు డెవలప్ చేస్తున్నారని కనుక అనుమానం వస్తే వారిని ఈ ప్రియారిటీ వాచ్ లిస్ట్ కింద పెడతారు. సో ఈ ప్రియారిటీ వాచ్ లిస్ట్ని స్పెషల్ 301 రిపోర్ట్గా పేర్కొనడం జరుగుతుంది. స్పెషల్ 301 రిపోర్ట్గా పేర్కొనడం జరుగుతుంది. సో ఎందుకు దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారంటే యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. పర్పస్ వచ్చేసి అసెస్ గ్లోబల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. చెప్పాను కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ప్రాపర్గా వాడుతున్నారా లేదా అని ఒక ఎస్టిమేషన్ రూపకంగా ఇచ్చేదే ఈ ప్రియారిటీ వాచ్ లిస్ట్. దాంట్లో కనుక యాడ్ అయిన కంట్రీ ఏదైతే ఉంటుందో దానిపైన ఎక్కువగా నిఘా ఉంటుంది. అంటే యుఎస్లో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ప్రాపర్గా యూస్ చేస్తున్నారా లేదా, ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కంట్రీ ప్రాపర్గా వాడుతుందా లేదా అని చెప్పేసి ఒక లిస్ట్ తయారు చేస్తుంది. సో ఆ లిస్ట్లో పడ్డారు అంటే మేజర్గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ ట్రేడ్ మార్క్స్ కానీ ప్రాపర్గా ప్రాక్టీస్ చేయట్లేదు అని అర్థము. సో దాంట్లో ఇండియాను మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీన్ని ఫస్ట్ ఎప్పుడు పబ్లిష్ చేయడం జరిగింది 1989లో. ఫోకస్ ఐడెంటిఫై కంట్రీస్ విత్ ఇన్అడిక్వేట్ ఐపీ ప్రొటెక్షన్ ఎఫెక్టింగ్ యుఎస్ బిజినెస్. చెప్పాను కదండి, యునైటెడ్ స్టేట్స్కి అమెరికాకు సంబంధించినటువంటి బిజినెస్ ఒకవేళ థ్రెట్లో ఉండి వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రాపర్గా వాడుకోవట్లేదు అని తెలిస్తే మాత్రం ఈ వాచ్ లిస్ట్లో పెడతారు. సో దాన్ని ఇప్పుడు ఇండియాని కూడా యాడ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం వాచ్ లిస్ట్లో చైనా, ఇండోనేషియా, రష్యా అండ్ అర్జెంటీనాల సరసన ఇండియాను కూడా యాడ్ చేయడం జరిగింది. సో మేజర్ కన్సర్న్స్ ఏంటి? అంబిగ్యూటీ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే వీక్ ఎన్ఫోర్స్మెంట్ అగైనెస్ట్ పైరసీ, కౌంటర్ఫిటింగ్ అండ్ డిజిటల్ థెఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అలాగే ఇన్అడిక్వేట్ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రేడ్ సీక్రెట్స్, ఓకే, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సోలార్ ఎక్విప్మెంట్ అండ్ ఫార్మాస్యూటికల్కి సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ ట్రేడ్ మార్క్స్ కానీ యుఎస్కు సంబంధించిన బిజినెస్ ఎఫెక్ట్ అయ్యే విధంగా ఈ కంట్రీస్ బిహేవ్ చేస్తున్నాయని చెప్పేసి ఒక క్లియర్ మానిటరింగ్ సిస్టమే స్పెషల్ వాచ్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ రఘుజీ భోస్లే రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ యూకేలో ఒక యాక్షన్లో ఈ రఘుజీ భోస్లే 1కు సంబంధించిన స్వాడ్ని స్వాధీనం చేసుకుందనమాట, అంటే కైవసం చేసుకుంది. సో మేజర్గా సెరమోనియల్ స్వాడ్ ఆఫ్ రాఘుజీ భోస్లే 1 లండన్ యాక్షన్లో దీన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఎంతకి 47.15 lakhsకి దాన్ని కైవసం చేసుకుందనమాట. మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన టైంలో విలువైన వస్తువుల్ని లండన్కి తీసుకెళ్ళడం జరిగింది. సో కొన్ని సందర్భాల్లో ఆ వస్తువుల్ని వేలం పాటలో పాడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో ఈ రఘుజీ భోస్లే 1కు సంబంధించిన ఒక కత్తిని వేలంపాటలో మహారాష్ట్ర గవర్నమెంట్ తగ్గించుకోవడం జరిగింది. సో ఈ రఘుజీ భోస్లే దేనికి సంబంధించిన వాళ్ళు అంటే ఫౌండర్ ఆఫ్ ది నాగ్పూర్ బేస్డ్ భోస్లే డైనాసిటీ, వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ ది నాగ్పూర్ బేస్డ్ భోస్లే డైనాసిటీ ఏదైతే ఉందో దానికి ఫౌండర్గా వీరిని పేర్కొనడం జరుగుతుంది. సో లాయల్ జనరల్ అండర్ ఛత్రపతి షాహు మహారాజ్ కింద లాయల్ జనరల్గా వీరు ఉండేవారు. ఓకే, వీరు మేజర్గా క్యాంపెయిన్స్ ఏంటి? బెంగాల్ పైన 1745లో 1755లో వీరు ఎక్స్పాండింగ్ ఒడిషా బెంగాల్ పైన వీరు యుద్ధాలు చేశారన్నమాట. ఓకే, అదేవిధంగా సేన్ సాహెబ్ సుబా అని చెప్పేసి వీరికి పేరు కూడా ఉంది. సేనా సాహెబ్ సుబాగా వీరిని పేర్కొనడం జరుగుతుంది. వీరికి ఇంకొక బిరుదు ఏంటంటే సేనా సాహెబ్ సుబా. ఖచ్చితంగా అడుగుతారండి. ఓకే, సో రూల్డ్ విదర్భ రీజియన్, రిచ్ ఇన్ ఐరన్ అండ్ కాపర్. మేజర్గా వెపన్ క్రాఫ్ట్ మ్యాన్షిప్కి వీరు పెట్టింది పేరు అన్నమాట. ఓకే,
సో ప్రపంచంలో మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే సో ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధురాలైనటువంటి వ్యక్తి మరణించడం జరిగింది. 116 ఏళ్ల వయసులో వీరు మృతి చెందడం జరిగింది. సో ఇప్పటి వరకు బ్రతుకున్న వాళ్ళలో వీరు హైయెస్ట్ ఏజ్ కలిగిన వారన్నమాట. కన్ను మూసిన ప్రపంచ పెద్ద ఆవిడ. సో వీరు పేరేంటి? సిస్టర్ ఇనా కనబోరా లుకాస్. సో వీరు బ్రెజిల్లో ఉన్నారు. సో బుధవారం 116 సంవత్సరాల వయసులో వీరు మరణించడం జరిగింది. వీరి పేరు కంపల్సరీ ఇంపార్టెంట్, సిస్టర్ ఇనా కనబురా లుకాస్. ఓకే, వీరు 1908లో మే 27న ఇక్కడ మే 27న జన్మించిన ఈయన తన 20వ ఏట కేథలిక్ నన్గా మారడం జరిగింది. సో ఇప్పటికీ ఒక్కసారి వీరికి 106వ ఏట వీరికి శుక్ల కణాలు అనేటివి తొలగించారు. అంతే తప్ప వీరికి అనారోగ్య సమస్యలు ఏం లేవని చెప్తున్నారు. సో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటీవల కాలంలో మరణించినటువంటి అతిపెద్ద వయసు కలిగినటువంటి పేరు ఏంటంటే సిస్టర్ ఈనా కనబోరా లుకాస్. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? బ్రెజిల్. సో 116 సంవత్సరాల వయసులో వీరు మరణించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మిషన్ వాత్సల్య పథకానికి రూపాయలు 19.12 crores అనేటి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మిషన్ వాత్సల్య స్కీమ్ ఏంటి? మిషన్ వాత్సల్య స్కీమ్ ఏంటంటే అనాథ చిన్నారులకు నెలకు 4,000 చొప్పున అందించే మిషన్ ఏదైతే ఉందో మిషన్ వాత్సల్య పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 19.12 crores అనేది విడుదల చేయడం జరిగింది. 2025-26 మొదటి త్రైమాసికం చెల్లింపుల కోసం ఈ నిధులు విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇక్కడ స్కీమ్ గురించి అడుగుతారు. మిషన్ వాత్సల్య ఏంటంటే నెల ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో, అనాథ చిన్నారులు ఉంటారో వారికి నెల 4,000 రూపాయల చొప్పున అమౌంట్ ఇచ్చే స్కీమే మిషన్ వాత్సల్య. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో మేము అప్పటికప్పుడు ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ని పోస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్లో అన్ని సబ్జెక్ట్ సంబంధించిన క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ యూటిలైజ్. ఫ్రీగానే మేము ఈ క్లాసెస్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.